హాయ్ ఫ్రెండ్స్, వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ 13T, వన్ ప్లస్ మినీ అని రెండిట్లలో ఏదైనా ఒక పేరుతోటి ఇండియాకి అయితే వన్ ప్లస్ నుంచి మొబైల్ అయితే వస్తుంది. ఆల్రెడీ చైనాలో వన్ ప్లస్ 13T అనే పేరుతోటి అయితే లాంచ్ అయితే అయ్యింది. ఈసారి వన్ ప్లస్ వాళ్ళు కొత్త కాన్సెప్ట్ తోటి అయితే ముందుకైతే వచ్చారు. వన్ ప్లస్ మినీ అని వన్ ప్లస్ లో అయితే ఇంతకు ముందు అయితే చూడలేదు. ఈ మొబైల్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా ముందుకైతే వచ్చాయి. డిజైన్స్ పరంగా చూసుకుంటే కనుక బ్యాక్ సైడ్ రెండు కెమెరాలతోటి వర్టికల్ అండ్ హారిజాంటల్ గా అయితే చూడొచ్చు. ఈ మొబైల్ లో డ్యూయల్ స్పీకర్స్ అండ్ డాల్బీ కూడా యాడ్ అయితే చేశారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటి అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ కి సంబంధించి రూమర్స్ ప్రకారం స్పెసిఫికేషన్స్ చూసుకుంటే కనుక 6.31 ఇంచు 1.5K 120Hz ఫ్లాట్ ఓఎల్ఈడి డిస్ప్లే తోటి అయితే తీసుకొస్తున్నారు. వీళ్ళు ఫ్లాట్ డిస్ప్లే అంటున్నారంటే ఖచ్చితంగా ఈ మొబైల్ కి బెజల్స్ చాలా తక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే యాక్షన్ బటన్ అయితే తీసుకొస్తున్నారు. స్నాప్డ్రాగన్ 8L80 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా చూసుకుంటే 50 MP సోనీ IMX 906 ఆప్టికల్ స్టెబిలైజేషన్ తోటి అయితే వస్తుంది. అలాగే సెకండ్ కెమెరా చూసుకుంటే 50 MP JN5 2x టెలిఫోటో లెన్స్ తోటి అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. 6000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ తోటి అయితే వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి అయితే తీసుకొస్తున్నారు. ఆక్సిజన్ OS 15 Android 15 పైన రన్ అయితే అవుతుంది. ఈ మొబైల్ మెటల్ ఫ్రేమ్ తోటి అయితే వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ గ్లాస్ తోటి అయితే వస్తుంది. ఈ మొబైల్ ఏప్రిల్ అండ్ జూలైలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి రూమర్స్ ప్రకారం 50,000 నుంచి 55,000 ఉండే అవకాశం అయితే ఉంది. కానీ నాకు తెలిసినంత వరకు ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 40,000 నుంచి 45,000 ఉంటే కనుక ది బెస్ట్ మొబైల్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఈ మొబైల్ గురించి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. జై హింద్.